ఈరోజు మనం చూడబోయే టాపిక్ యాక్చువల్గా చాలామంది మోకాళ్ళు అంటే ఇంజురీస్ కావాలి, అంటే బైక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ లేదంటే ఆటల్లో పడినప్పుడు కానీ వాళ్ళ మోకాళ్ళకి కార్టిలేజ్ భాగం ఇంజురీ అవుతుంది. ఇది చాలా చిన్న వయసులో జరిగినప్పుడు, అంటే చాలా చిన్న వయసులో జరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా పెద్దగా అవటం జరుగుతుంటుంది కొన్ని ఏళ్ల తర్వాత. ఇట్లాంటి ఇంజురీ జరిగినప్పుడు ఇంతకు ముందు దానికి ట్రీట్మెంట్స్ ఉండేటివి కాదు. ఇప్పుడు దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయని చూద్దాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. అసలు ఫస్ట్ మోకాలు ఎలా ఉంటుందని చూద్దాం. యాక్చువల్గా ఇది మీ మోకాలు భాగం అండి. సో ఇది థై భాగం, అంటే పైన తొడ ఎముక భాగం, ఇది కాలి ఎముక భాగం. సో ఈ తొడ ఎముక భాగంలో కానీ లేదా కాలి ఎముక భాగంలో కానీ కార్టిలేజ్ భాగం దెబ్బతిన్నప్పుడు, అంటే ఏ విధంగా దెబ్బతింటుందంటే దీన్ని మీరు చూడొచ్చు. ఇది ఒక ఇంజురీ అయ్యి, అంటే ఒక బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు మోకాలు డైరెక్ట్గా ఒక స్పీడ్ బ్రేకర్కో లేదంటే ఒక సైడ్ డివైడర్కో తగిలినప్పుడు ఇలాంటి ముక్కలాగా విరిగిపోవచ్చు అండి. మన మోకాలు లోపల ఉన్న భాగం ఒక చిన్న ముక్కలాగా విరిగిపోవచ్చు. ఇక్కడ ఉన్న డ్యామేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. ఈ విధంగా ముక్కలాగా విరిగినప్పుడు ఇలాంటి డ్యామేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఎలాగా అంటే ఇలా జరిగినప్పుడు చాలామందికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. రెండోది, ఇది మళ్ళీ ఇక్కడ రాసుకుంటూ ఉండటం వల్ల ఈ మోకాలు భాగం ఏదైతే తొడ ఎముక భాగం కాలి ఎముక భాగానికి తగులుతూ నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు నొప్పి పెరుగుతూ ఉంటుంది, రోజు రోజుకి నొప్పి పెరుగుతుంటుంది. సో ఇలాంటి భాగాలు ఉన్నప్పుడు దీన్ని ఎలా ట్రీట్మెంట్స్ అంటే, ఇంతకుముందు రోజుల్లో దీనికి ఏం ట్రీట్మెంట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు దీనికి ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, అంటే మన కార్టిలేజ్ భాగం, అంటే మంచిగా ఉన్న కార్టిలేజ్ భాగం, అంటే ఇది ఈ భాగంలో మనం యూటిలైజ్ చేయమండి. ఈ భాగంలో ఏదైతే కార్టిలేజ్ ఉపయోగించామో ఈ భాగం నుంచి ఒక చిన్న పార్టెస్ కార్టిలేజ్ దీన్ని తీసుకొని ఈ భాగానికి రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అంటాం దీన్ని. ఇది ఎప్పుడైతే ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ చేస్తామో ఒక 4 నుంచి 6 వారాల దాకా రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. ఇది ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లాంట్ అవడం, అంటే కరెక్ట్గా సీట్ అవడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ మోకాలు స్టిఫ్గా, అంటే టైట్గా ఉండకుండా ఫ్రీగా, మోకాలు ఎలా అయితే ఫ్రీగా ఉంటుందో ఇలా రావడం జరుగుతుందండి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఈ మోకాలు భాగం ఏదైతే ఉందో ఇది మళ్ళీ రికవరీ అవ్వడం జరుగుతుంది. యంగ్ ఏజ్ పిల్లలకి, అంటే చాలా తక్కువలో చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఇంజురీ అయినప్పుడు కానీ, మోకాలు పడినప్పుడు కానీ, లేదంటే బైక్ యాక్సిడెంట్స్ అప్పుడు కానీ, లేదంటే కార్ డైరెక్ట్గా మన మోకాలు ఎప్పుడైనా తగిలినప్పుడు కానీ, డివైడర్ ఇలాంటి ఇంజురీస్ చాలా ఎక్కువ జరుగుతాయి. దీనికి ఫస్ట్లోని ట్రీట్మెంట్స్ కానీ కరెక్ట్గా తీసుకోగలిగితే దీన్ని చాలా వరకు ఫ్రీగా అవుతుందండి. మళ్ళీ ఏజ్ అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి అరుగుదల అనేది చాలా వరకు వాళ్ళకి తగ్గుతుందండి. రెండోది, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇంతకుముందు రోజుల్లో లేవు. బట్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత చాలామందికి పెయిన్లెస్గా నడవడం జరుగుతుంది. చాలా చిన్నప్పుడు నాకు ఎప్పుడో దెబ్బ తగిలిందండి, దానివల్ల ఇంకా కూడా నా కాలు వంకరగా ఉంది, లేదంటే కాలు మీద దాని మీద నడుస్తున్నాను ఇంకా నొప్పులుగానే ఉన్నాయి అంటుంటారు చాలామంది. దానికి ఒక్కసారి మీ డాక్టర్ గారిని, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కానీ కలిస్తే ఆయన కరెక్ట్ ట్రీట్మెంట్ కానీ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవి ఉన్నాయని చెప్తారండి. దీనివల్ల మీరు ఈజీగా మళ్ళీ నడవడానికి ఈజీగా ఉంటుందండి. నమస్తే.